ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. దేవుడు రాస్తే అది తలరాత, దాన్ని నువ్వు తిరగ రాస్తే చరిత్ర అవుతుంది. దేవుడు రాసిన తలరాత పుస్తకాలు ఎక్కడుంటాయో తెలియదు, కానీ నువ్వు సృష్టించిన చరిత్ర మాత్రం ప్రపంచం అనే ఆల్బంలో ఓ అందమైన పిక్లా, వెండి తెరపై ఓ బయోపిక్లా ఉంటుంది. జీవితాన్ని గెలవాలంటే ఇంత చేయాలి, కానీ ఆకలిని గెలవాలంటే అమ్మ చేతి వంట చూసి చేసుకొని తింటే చాలు. మరి ఎందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలో ఏం తింటున్నామో ఏం చేయబోతున్నామో చూసేద్దామా? ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా, వెల్కమ్ టు అమ్మ చేతి వంట అండి. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు ఈరోజు చికెన్ తోటి బోండా. అసలు శ్రీదేవి గారు కబుర్లు ఏం చెప్పరు తెలుసా, ముందు వంట చేసేది గొప్పగా నాకు తినిపించాలి. ఏం చేస్తున్నారు అంటే ఏముంది ప్రవీణ, ఏం లేదు, ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఇలా మాట్లాడతారు కదా. లేదు ఏం చేస్తున్నాను అంటే అని చికెన్ బోండా అంట. ఇంకా నేను ఇప్పుడు చికెన్ అనగానే ఏం మాట్లాడను కదా, డైరెక్ట్ వంటనే. సో మరి చికెన్ బోండా చేయబోతున్నారు శ్రీదేవి గారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్ చేసిన చికెన్ కీమా, ఉడికించిన ఆలుగడ్డలు, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి కలిపిన పౌడర్, నిమ్మరసం, శనగపిండి. ఇది ఫస్ట్ చికెన్ని ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసేసి ఓన్లీ బోన్స్ తీసేసేయాలి. ఓన్లీ చికెన్ పీసెస్ని తీసుకొని ఒక్కసారి ఇట్లా గ్రైండ్ చేయాలి. ఇలా పేస్ట్ అవుతుంది. అలానే పేస్ట్ చేయకూడదు, మొరుగానే ఉంచేయాలి చికెన్. అది మరి ఏంటి గ్రీన్ గ్రీన్ గా కనిపిస్తున్నాయి అంటే కొత్తిమీర కలుస్తుంది కదా, మరి చెప్పాలి కదా మాకు. అంటే గ్రైండింగ్ ఇప్పుడు నేను ఇక్కడ కొత్తిమీర కట్ చేసేటప్పుడు పడింది అంతే, గ్రైండింగ్ లో కాదు. చూసారా ఎలా స్కాన్ చేస్తా. ఏం లేదు, చికెన్ అంటే మా వీణకి ఇలా చూపించాల్సింది, పొరపాటుగా చూపించేసాను. మిక్స్ చేసారేమో. లేదు లేదు, మీకు అర్థమైంది కదా. చికెన్ ని బాగా ఉడికించేసి బోన్లన్నీ తీసి పక్కన ఏరు పక్కన పెట్టేసి దాన్ని కొంచెం మిక్సీలో అలాగా ఒక్కసారి తిప్పితే కచ్చపచ్చగా అంటారు, అలా పీసులు పీసులుగా వస్తుంది. దాన్ని అలా పక్కన పెట్టాం. ఉడికించేటప్పుడు ఓన్లీ పసుపు ఉప్పు అంతే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం లేదు. ఏం లేదు. ఇప్పుడు కర్రీ చేస్తాను. ఇప్పుడు పొయ్యి వెలిగించేసేసి బోండా కోసం కర్రీ తయారు చేయాలి. ఆయిల్ వేసాను. ఓకే, కొంచెం వేడెక్కిన తర్వాత ఈ చికెన్ బోండాని మీరు రెడీ చేశారా లేదా ఎక్కడన్నా ఏ ప్రాంతంలో అయినా ఈ రెసిపీ చేస్తుంటారా? అంటే వేరే పీసెస్ లాగా చేస్తారు. నేను కొంచెం కీమా లాగా చేసి పచ్చి దాంట్లోనే అన్ని కలిపేసేసి ఉండలు చేసి డిప్ చేసి ఫ్రై చేస్తున్నారు చాలామంది. నేను దాన్ని కూడా కొంచెం కర్రీ లాగా చేస్తే ఏమవుతుందంటే ఆ వాసన, నీసు వాసన అనేది పోతుంది కదా, కర్రీ టేస్ట్ వస్తుంది అనమాట. మీరు చికెన్ తినరు, మీకు అసలు చికెన్ మీద ఇంత ప్రేమ ఏంటి? అది కనుక పెట్టేవాళ్ళు ఇట్లాగే అందరూ బాగుంది అంటే నాలో ఉత్సాహం వచ్చేస్తుంది కదా. మీ వారికి చికెన్ అంటే బాగా ఇష్టం, అది సంగతి. అందుకని రకరకాల వంటలు నేర్చుకొని చికెన్ సంబంధించి మనందరికి తినిపించేస్తున్నారు శ్రీదేవి గారు. పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఇదేంటంటే కారం ఉండదు ఈ మిర్చి అనమాట, మనకి తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఉల్లిపాయలు వేసాను. పసుపు, కొంచెం పసుపు, స్పూన్ ఇస్తారు. అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కారం, ఇది కొత్తిమీర పుదీనా కలిపిన కటింగ్ చేస్తాను, రెండు కలిపేసి కట్ చేస్తాను. కొంచెం ఎక్కువ వేసారు? ఎక్కువ వేస్తాను, ఎందుకంటే మనకి ఫ్లేవర్ వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనము
ముందే ఉడికించిన చికెన్ కీమా ఉంది కదా, అది వేసేయాలి. ఇది ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అన్నీ కలిపిన పొడి అన్నమాట. ఇది మొత్తం వేసేస్తున్నాను. గరం మసాలా, ధనియా పొడి, జీరా పొడి 3 కలిపి చేసిన పొడి వేసేస్తాను. కొంచెం ఆలుగడ్డ వేస్తే బైండింగ్ లాగా ఉంటుందన్నమాట. ఉడికించిన బంగాళదుంప కొంచెమే వేసారు, ఒక్కటే అంతే. మళ్ళీ చికెన్ అవును. ఉప్పు అది బంద్ చేసేస్తే మనం ఈ కర్రీని చల్లారాక ఉండలు చేద్దాము. ఈ లోపల ఆయిల్ పెట్టేస్తే అది కాగుతుంటుంది. జస్ట్ ఊరికే ఒక వేడి పచ్చివాసన ఏదైనా ఉన్నా వెయిట్ చేయాలి. కర్రీలా చేస్తాము అది, ఎందుకంటే ఆల్రెడీ కీమా కదా ఇది, కాబట్టి ఒకసారి అలా వేయించేసేస్తే చాలు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేస్తాం. ఈ లోపల నేను ఇది చల్లగా అయ్యే లోపల ఒక బౌల్ ఇస్తే శనగపిండి అది కలిపేసుకుంటాను. బోండానికి కావాల్సింది పిండి కలిపేస్తాను. దీనికి ఏంటంటే శనగపిండి, కొంచెం బియ్యపిండి వేస్తున్నాను, దీనికి సరిపడంత ఉప్పు, లైట్గా అల్లం వెల్లిపాయేస్తున్నాను, వాటర్ ఇంకొంచెం బజ్జీల పిండి అంతే పల్చ కలుపుకోవాలి. నేను ఇందులో సోడా వేయట్లేదు, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బియ్య పిండి వేయటం వల్ల మనకి ఆ గుల్లదనం వస్తుంది, ఉబ్బటం కూడా వస్తుంది. కొంచెం అస్మాన్ సోడా కూడా వేయకూడదు కదా. ఇదే చేతితోటి నిమ్మరసం పిండేస్తున్నాను, ఎలాగో పిండి చెయ్యే కదా. దాని ప్లేట్లోకి తీయమంటారా? ఇది కొంచెం వేడి తొందరగా చల్లగా అవ్వాలి కదా. ఓకే, అయిపోయింది. ఇలా చల్లగా అయ్యాక మనం వీటిని ఉండలు చేసుకుందాము. సో ఇలా చికెన్ బోండాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవటం. అంతే. ఇలా బోండాలన్నీ తీసేయటం, మంచి బ్రౌన్ కలర్ వచ్చే. వేడివేడిగా చికెన్ బోండా రెడీ. వినా టేస్ట్ చూస్తే ఎలా ఉంది చెప్పు. ఓకే, అది గ్రీన్ చట్నీ అంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, దాంట్లో డిప్ చేసి తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. దీనికి ఇంకా సైడ్ చట్నీ అక్కర్లేదు, బట్ మీరు అన్నారు కాబట్టి నేను టేస్ట్ చూస్తాను. ఇంకా బాగుంది. గ్రీన్ చట్నీ కదా, బాగుంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు చికెన్ కీమాతో తయారు చేసేవన్నీ చికెన్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించదు, అందులో ఇది చికెన్ తో చేసామా అని అనుకునేలా టేస్ట్ వస్తుంది. బట్ ఇందులో అది మిస్ అవ్వాలా. అవును.
చికెన్ టేస్ట్ చికెన్ లానే ఉంది, మిగతా ఆల్ ఇంగ్రీడియంట్స్ దానికి కొంచెం షైన్ ఇచ్చినవి తప్పితే చికెన్ ని డౌన్ చేయలేదు. ఓకే, అందుకే నాకు చాలా బాగా నచ్చింది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఓకే, చాలా ఎమ్మీగా ఉంది చికెన్ బోండా. మీకు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. చికెన్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్ చేసిన చికెన్ కీమా, ఉడికించిన ఆలుగడ్డలు, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి కలిపిన పౌడర్, నిమ్మరసం, శనగపిండి. చికెన్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత దానిలో కారం, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పసుపు ఉప్పు వేసి ఉడికించిన చికెన్ కీమాని దానిలో వేసుకొని ధనియా, జీలకర్ర, గరం మసాలా కలిపిన పౌడర్ను కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అది కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి ఒక ప్లేట్లోకి తీసి బాగా చల్లారిన తర్వాత ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె పోసి డీప్ ఫ్రై కోసం వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపుగా ఇంకొక బౌల్ తీసుకొని దానిలో ఒక బౌల్ శనగపిండి, కొద్దిగా బియ్య పిండి, దానిలో కొద్దిగా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్లు వేసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. మనం తయారు చేసి పెట్టిన చికెన్ బోండాని ఈ పిండిలో డిప్ చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ బోండా రెడీ. ఇంత టేస్టీ రెసిపీ మా అందరి కోసం చాలా చాలా చక్కగా చేసి చూపించినందుకు మీకు మా అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వీణా. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో చికెన్ బోండా. నేను తింటుంటే మీకు కూడా తినాలనిపించేసిందా? మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా దీన్ని తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.